ప్రతి నేత వెంట బీసీ మాటే. ఇక 2025లో వెల్లివిరిసిన బీసీ చైతన్యం. రెడ్లు అగ్రవర్ణాల ఆధిపత్యానికి బ్రేకులు. ప్రధాన పార్టీలను షేక్ చేసిన బీసీ నినాదం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు వణుకు పుట్టించిన స్లోగన్. అన్ని పార్టీల్లోనూ చైతన్యం నింపిన బీసీ ఉద్యమం. పదవుల పంపకాల్లో తప్పనిసరైన బీసీ కార్డు. సబ్బండ బీసీ కులాల్లో మునిపెన్నడూ లేనంతగా చైతన్యం, ఆత్మగౌరవం, అధికారం, వాటా కోసం మొదలైన జంగు సైరన్. 2026లో బీసీ ఉద్యమ ఉధృతికి మరింత అవకాశం. ఇక ఇదే ఉత్సాహం కొనసాగితే 2028 నాటికి రాజ్యాధికారం బీసీల హస్తగతం ఖాయమని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శరార్థి తెలంగాణ దినపత్రిక. 100% అది జరుగుతూ ఉంది. 2025లో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. బీసీల చైతన్యం వచ్చేసింది. కాబట్టి మొత్తం కూడా పార్టీలు బీసీల మాట లేకుండా, బీసీల అంశం లేకుండా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కాబట్టి ఇది బీసీలు సాధించినటువంటి విజయం ఇది. కాబట్టి సబ్బండ వర్గాలన్నీ కూడా ఏకమైనవి. మాకు జరుగుతుంది అన్యాయం, అరే ఇస్సా ఇజ్జత్ హుకూమత్ అని చెప్పేసి, అంటే మా వాటా మాకు దక్కాలి, తర్వాత మేము ఆత్మగౌరవంతో ఉండాలి, తర్వాత రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు బీసీలు. కాబట్టి దీనికి సంబంధించి నడుస్తూ ఉంది. ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో బీసీల కోసం ప్రత్యేక సెల్స్ ఉండేవి. కానీ గత ఏడాది నుంచి రాష్ట్రంలో ఉప్పెనలా మొదలైన బీసీ ఉద్యమం తెలంగాణలో ప్రధాన పార్టీలను షేక్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. ప్రధాన పార్టీల వెంటపడి బీసీలకు ఓ సీటు ఇవ్వండి అడుక్కునేటువంటి స్థాయి నుంచి ఆయా పార్టీలను షేక్ చేసే స్థాయికి సిచ్యువేషన్ మారిపోయింది. తమ వర్గాలకు కావాల్సింది బీసీ వింగ్స్, విభాగాలు కాదు, ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే స్థితికి వచ్చింది పరిస్థితి. అయితే సబ్బండ బీసీ కులాలు ఇప్పుడు రాష్ట్రంలో తమ జనాభా ఎంత, తమ విద్యా ఉద్యోగ చట్టసభల్లో దక్కిన వాటా ఎంత అని ప్రశ్నిస్తున్నాయి. 2025కు ముందు బీసీ పోరాటాలు పూర్తిగా స్కాలర్షిప్లు, ఉపకార వేతనాల చుట్టే తిరిగేవి. కానీ కులగణన తర్వాత తెలంగాణలో మొదలైన బీసీ ఉద్యమం మల్లన్న చేసిన పోరాటాలు బీసీ వర్గాల్లో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చినాయి. దీంతో మొత్తం ఏదైనా కానీ బీసీలు అనే అంశం లేకుండా ముందుకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.